స్వెటర్ వేసుకున్న చలాగట్లేదు, అందుకనే ఈ సాల్వాతోనే కప్పేసుకుంటున్నాను. అరుణాచల్ ప్రదేశ్లోన ప్రజెంట్ క్లైమేట్ ఎలా ఉంది తెలుసా? 2 days నుంచి వర్షాలు అనమాట. వర్షాలంటే మరి పెద్ద వర్షాలు ఏంటి కాదండి, లైట్గా పడుతుంది వర్షం, కానీ ఆ వర్షంకే ఫుల్ చలాస్తుంది. ఇక్కడ నేను వినడం ఏంటంటే చలికాలంలో కన్నా వర్షాకాలమే కొంచెం, వర్షాకాలం కూడా కాదండి, ఇప్పుడు అసలు సమ్మర్ కదా స్టార్ట్ అయిపోయింది మనకి. మన సైడ్ అయితే ఫుల్ సమ్మర్ అయితే స్టార్ట్ అయ్యిందని చెప్పేసి అన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ మాకు ఇప్పుడు వర్షం పడుతుందనమాట. ఈ వర్షంకే చలి ఎక్కువగా ఉంటుంది. అందులో కిచెన్లో చూడండి ఎంత పెద్ద కిటికీ ఇచ్చారు మా వాండర్మాలు. ఈ కిటికీ తీస్తే చాలు చల్లటి గాలి వచ్చేస్తుంది. ఆ స్వెటర్ వేసుకున్న కాయట్లేదని చెప్పి ఈ సాల్వా కప్పుకొని మరీ వంట చేస్తున్నాను. మన సైడ్ అయితే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, కానీ ఎండల కన్నా చల్లగానే ఉంటేనే బాగుంటుంది. కానీ చల్లగా ఉంటే మాత్రం ఇంట్లో ఏ పని చేయబుద్ధి అయ్యదు, వంట చేయబుద్ధి అయ్యదు, గిన్నెలు తోమబుద్ధి అయ్యదు, అలా ఉంటుంది అనమాట. నీటిలో కూడా అసలు చేయబడితే చల్లగా ఉంటున్నాయి నీళ్ళు. అవును, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మా ఇంట్లో సాటర్డే చనాదాలు అయితే చేశాను, డాబా స్టైల్లోనమాట. దీంతోపాటు ఫ్రై ఉంటే బాగుంటుంది కదా, కర్రీ అయితే చేశాను. ఈ పక్క అయితే రైస్ పెట్టాను అనమాట. దాంతోపాటు ఫ్రై ఏంటంటే కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఇంకా ఇదేంటి మా సాటర్డే స్పెషల్ ఈరోజు ఇంట్లోనైతే. మీరేం చేసుకున్నారు? పప్పుచారు అలాంటివి చేసుకున్నారా? ఇంకా మీకు కూడా బయట క్లైమేట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. ఇది మా కిచెన్ బ్యాక్ సైడ్ అనమాట. విండోలో నుంచి చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది. ఇంకా మెయిన్ డోర్లో నుంచి కూడా చూపిస్తున్నాను. ఇది మెయిన్ డోర్ నుంచి. మాకు ఎదురుగా అయితే మామిడి చెట్టు ఉంటుంది అనమాట. ఫుల్ మామిడి పూత అయితే వచ్చిందండి. ఈ పువ్వంతా కిందన పడిపోతుంది, కానీ మామిడికాయలు వస్తాయి తెలీదు, మొత్తం పువ్వంతా కిందన పడిపోతుంది. ఇక్కడ చూసారు కదా, వర్షం అయితే ఇలా ఉందన్నమాట. మరీ పెద్దగా ఏం లేదు వర్షం, కానీ ఈ వర్షానికే చల్లగా ఉంటుందన్నమాట ఇక్కడైతే. ఇంకా అదేంటి క్లైమేట్ అయితే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో అప్డేట్ ఇస్తాను. సమ్మర్లో కూడా క్లైమేట్ ఎలా ఉంటుందో అప్డేట్ ఇస్తాను. మా ఆయన కూడా వచ్చేస్తున్నారు, లంచ్ టైం అయిపోయింది కదా. నేనైతే గంట ముందే స్టార్ట్ చేస్తాను వంట, వేడివేడిగా ఉంటుంది. లేదంటే ఇక్కడ క్లైమేట్కి చాలా చల్లగా అయిపోద్ది అనమాట. 5 నిమిషాల్లోనే చల్లగా అయిపోద్ది, అస్సలు తినలేము. అందుకని చెప్పి ఇంకా వచ్చే ముందైతే వంట స్టార్ట్ చేస్తాను, అప్పటికి అయిపోద్ది అనమాట వంట. అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఇలా చేంజ్ అయిపోయింది మా లైఫ్ స్టైల్ అయితే. ఇంకా ఉంటాను మరి, బాయ్ బాయ్.